ఈరోజు వీళ్ళు వచ్చారు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, రోడ్లు వేస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే. పర్సనల్ లోన్స్ మీద బాధ్యత తీసుకుంటున్నారు, అందరికి తెలిసిన విషయమే. ఇవాళ కూటమి ప్రభుత్వంలో రైతులు కన్నీరు తుడుస్తుంది, రైతుల అభివృద్ధి కోసం బాసటగా నిలబడుతుంది. ప్రజల చేత నిర్మించబడిన బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైన నిర్మాణం కడితే చంద్రబాబు నాయుడు గారు, అది ప్రజల డబ్బుతో కట్టాడు, చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు. జగన్ గారు ప్రజల డబ్బుతో కట్టబడిన బిల్డింగ్ని కూల్చేశాడు. ఇవాళ ప్రజల గురించి, ప్రజల ఆదాయం గురించి, ప్రజల డబ్బును గురించి ఆలోచించటానికి ఆయనకి ఎక్కడ అవకాశం ఉంది? నీ సొంత డబ్బు, నీ కంపెనీలు ఉన్నాయి, నీ సొంత డబ్బు ఉంది, నీవు ఎక్కడన్నా కూల్చావా? అది నీది, నీ పర్సనల్ డబ్బు. ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బు చేత ఏర్పాటు చేసింది కూల్చడం మొదలుపెట్టారు జగన్ గారు. మరి ఈ ప్రభుత్వంలో అసలు రైతులకి తీరని నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. పంట దిగుబడి అనేది వైసీపీ ఉన్నప్పుడే చాలా బాగా ఏం చేశారమ్మా? రైతులకి ఏం చేశారు? ఎస్సీలకి సంబంధించిన కోట్లు మొత్తం రైతు భరోసా, అమ్మఒడి, బాబుబడి, అది ఇదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీలకి తలసరి ఆదాయం ప్రకారంగా కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. అది ఎస్సీలకి ఒక్క పైసా ఇవ్వాల, పర్సనల్ లోన్ ఇవ్వాల. పంచామన్నారు. ఎవరికి పంచారు? కోటీశ్వర్లకు పంచారు. ఎక్కడో ఉన్నటువంటి కోటీశ్వర్లకి, రైతులకి ఇచ్చాడు ఆయన. రైతు భరోసా వాళ్ళకి ఇచ్చాడు, అమ్మఒడి అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు, అమ్మదీవెని అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. ఇది ఎవరిది? ఎస్సీలకి సంబంధించి. మరి వాళ్ళే అంటున్నారు కదండి, పేదవాళ్ళకి అంతా మంచి చేశాము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పి. ఈ ప్రభుత్వమే అసలు పేద ప్రజలకు అండగా లేదు అని అంటున్నారు కదా. పేద ప్రజలకు అండగా లేకపోవటం నిన్నగాక మనం చెప్పారు. ఎన్డీఏ గవర్నమెంట్ వారు, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, పాస్టర్స్కి 3 నెలలకు ఒకసారే వేస్తున్నాము అని చెప్పారు. రెండవది, ఎస్సీలకి అలాట్మెంట్ చేసాము పర్సనల్ లోన్స్కి, అది ఇంకా జీవో వచ్చేస్తుంది అన్నారు. బీసీలకి అలాట్మెంట్ చేసాము, మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అన్నారు. బీసీలకి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టేశాం, లోన్స్ కొరకు, పర్సనల్ లోన్స్ కొరకు పెట్టేశాం. ఎక్కడికక్కడే పర్సనల్ లోన్స్ కొరకు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్లో ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది, పనులు జరుగుతున్నాయి, అర్జీలు అయిపోతున్నాయి. మేము ఇప్పుడు వచ్చింది కూడా దాని కొరకే వచ్చాం, పర్సనల్ లోన్ గురించి మాట్లాడటానికి. మా నియోజకవర్గంలో మా ప్రజలకు సంబంధించి మరి ఏమేమి యూనిట్లు పెట్టారు ఏంటి దాని కొరకు అని చెప్పి మేము రావడం జరిగింది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు సంవత్సరం గడిచిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే పరిపాలన మందే అని చెప్పేసి జగన్ అంటున్నారు కదా. ఎవరు మందే అనుకోవటానికి సరిపోరు. ప్రజలది, ప్రజల ఇష్టము. ప్రజలను మెప్పించుకుని, ప్రజల చేత మన్ననలు పొంది, ప్రజల్లోకి వచ్చి ప్రజలను పట్టించుకోవాలి. నీకు 15 కిలోమీటర్లకు హెలికాప్టర్ కావాలి. 15 కిలోమీటర్లకు హెలికాప్టరా నీకు? ఎవరి సొమ్ము? నీదా? నీ కంపెనీల సొమ్ముతో వాళ్ళకి జలసా చేస్తున్నావా? ప్రజల సొమ్ముతో చేస్తున్నావు. మా గుండె చీరిపోతుంది. 15 కిలోమీటర్ల హెలికాప్టర్ వాడాడు ఆయన. చెట్లు కొట్టించేశాడు, పరదాలు కట్టించుకున్నాడు. ప్రజల మధ్యకి రావచ్చు. ఏమైంది ఇప్పుడు దీంట్లో? నీకు సెక్యూరిటీ పెట్టుకో, అంత భయం ఏంటి? ప్రజలకు బాగా మేలు చేసావు కదా, ప్రజలకు బాగా ఉపకారం చేసావు కదా. దళితులను ఒక 15 మందిని 16 మందిని చచ్చిపోయారు కదా, చంపేసిన వాళ్ళని ఊరేగించావు కదా. నేనే చంపేనని ఒప్పుకున్న వాళ్ళని లోపల పెట్టాక వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు ఫుల్ సపోర్టుతో ఊరేగింపుగా తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ సీట్లు ఇచ్చావు కదా. వాళ్ళకి సీట్లు ఇస్తే ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారు కదా, చిత్తుగా ఓడించేశారు కదా. ఇంకేంటి? అందుకే పరిస్థితి ఇలాగ 11 మందికి వెళ్ళిపోయాడు. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్? ఎలా వస్తారమ్మా? ఎలా వస్తారు? మొన్న ఎందుకు వెళ్ళిపోయాడు? ఈరోజు వీళ్ళు వచ్చారు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, రోడ్లు వేస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. పర్సనల్ లోన్స్ మీద బాధ్యత తీసుకుంటున్నారు,
అందరికి తెలిసిన విషయమే. అన్ని విషయాలు ఎక్కడికక్కడికే ప్రతి పాయింట్ బాధ్యత తీసుకుంటున్నారు. లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు క్రిస్టియన్స్ మీద, రాష్ట్ర క్రిస్టియన్స్ మీద ఒక దృష్టి పెట్టాడు. ఆయన ఒక దృష్టి పెట్టి అందుకు సంబంధించి కొంతమందిని ఏర్పాటు చేశాడు. క్రిస్టియన్స్కి ఏం చేయాలి, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? మేమేదో ఇప్పుడు దాకా దళితులే క్రిస్టియన్స్ అనుకున్నాం. అయితే అది కాదు, అన్ని కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు ఈ రోజున. కాబట్టి అందరి గురించి ఆలోచించాలి. ఏదో దళితులని చెప్పి ప్రక్కన పెట్టడం వాస్తవం కాదు అనేటువంటి ఒక ఆలోచనలోకి లోకేష్ గారు సర్వే చేసి తెప్పించుకుని దాని మీద ఒక దృష్టి పెట్టుకుని వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మొన్న 3 నెలలు ఒకేసారి ఆ గౌరవ వేతనం రిలీజ్ చేశారు పాస్టర్స్కి. అలాగే క్రిస్టియన్స్కి పర్సనల్ లోన్స్ కూడా నాకు తెలిసి 115 కోట్ల అలాట్మెంట్ జరిగింది. అది ఇంకా ఏమేమి యూనిట్స్ అనేటువంటిది ఇంకా బయటికి రాలా, అది రాబోతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో పర్సనల్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికన్నా, ఏ కులానికి లేవు. ఒక కులమని కాదు, అన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఏ కార్పొరేషన్ నుంచి ముస్లిమ్స్కి కానివ్వండి, దళితులకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, కాపు సామాజిక వర్గానికి కానివ్వండి, అన్నిటికీ కార్పొరేషన్స్ ఉన్నాయి. కానీ బంజారాస్కి కానివ్వండి, అన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. కానీ పర్సనల్ లోన్ ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. అసలు ఆయన పరిపాలన ఇంత మంచిగా ఉంటే 11 ఎందుకు ఇస్తారమ్మా ప్రజలు? 11 ఎందుకు ఇస్తారు? అది విషయం. మీ పేరు? నా పేరు రామా శ్రీనివాస్. మాది రాయలసీమ అన్నమయ్య జిల్లా. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం రావడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం అత్యధిక సీట్లు ఇచ్చారండి. అందులో భాగంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇట్లా రాష్ట్రము అటు కేంద్రము, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి త్యాగ సారథ్యంలో, మన నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను అద్భుతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి కానీ నిధులు తేవడము, నిధులు తెచ్చిన పాపాన ఆ దాఖలాలు ఎక్కడా లేవండి. ఈ 9 నెలల కాలంలోనే లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, సంక్షేమ ఫలాలకైతేనేమి, అదేవిధంగా సూపర్ 6 పథకాలకైతేనేమి, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ, వివిధ రకాల అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారండి. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. అంటే మీరేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకంతా చాలా బాగుంది, ప్రజలంతా చాలా హర్షిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం రైతులకి తీరని నష్టం చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పేరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనేదో పేరు పెట్టుకున్నారు కదా, ఆ బిరుదు కోసము రైతులను అడ్డుపెట్టుకుని రైతుల పేరు చెప్పుకొని ఆయన ఏదో రాజకీయం చేద్దామని చూస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము ఆయన మీద సానుభూతితో ఆయన వారసుడిగా ఒక అవకాశం చూద్దామని ఇస్తే ఆయన అది నిలబెట్టుకోలేక చేతగానే పరిపాలన చేసి ఒక శాడిస్ట్ సైకో విధానం మాదిరి ఆయన ఆ పరిపాలనా విధానం ప్రజలందరికీ అదొకత పాలు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఆయన ఏదేదో ఆరోపణలు చేసి ఆయన మళ్ళీ అధికార దాహం అయితే ఆయనకు బలంగా గుండెల నిండా ఆయనకు నింపుకొని ఉన్నాడు. కానీ ప్రజలందరూ గతంలో అవకాశం ఇచ్చి గమనించారు. ఆయనకు ఇప్పుడు కాదు కదా, నెక్స్ట్ పులివెందుల్లో కూడా ఆయనకు అవకాశం ఇస్తారా అనేది కూడా అనుమానంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఆయన అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంట దిగుబడి అనేది రైతులకి 20,000 పైనే ఉండేది అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 10,000 కూడా రావట్లేదు. ఇలా అయితే రైతుకి ఎలా అని చెప్పేసి అని అంటున్నారు కదా.
ధాన్యం కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఇటు అరటి కానివ్వండి, ఏది కూడా అసలు సరిలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. రైతులు పండించే పంటలు ఏవైనా కావచ్చు, గతంలో ఆయన పథకాల పేరుతో మోసం చేసి ఎవరైతే ఆయనకి వర్గంగా ఆయనకు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటూ నిజమైన లబ్ధిదారులకు చేరవేయకుండా కొద్దిమందికి ఇచ్చుకొని మిగతాదంతా దొంగలించి ఇవాళ కూటమి ప్రభుత్వంలో రైతులు కన్నీరు తుడుస్తుంది, రైతుల అభివృద్ధి కోసం బాసటగా నిలబడుతుంది. అదేవిధంగా రైతులందరికీ నిజమైన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకు న్యాయం చేకూరుతుంది. రైతులందరూ కూడా చాలా సంక్షేమంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. ఆయన కుటిలమైన రాజకీయాలు ఆయన గతంలో చేశారు. అటువంటి ఆరోపణలు చేసి ఆయన ఏదో ఉద్ధరిద్దామని చూస్తున్నారు. అటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతేనేమి, అదేవిధంగా రైతు కుటుంబాలు కూడా ఆయనకు ఏదో అవకాశం ఇస్తారో, మేము రైతుల గురించి ఈ విధంగా మాట్లాడుతున్న ఆరోపణలు చేస్తే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వబోతారో అని ఆయన పగటి కళ్ళలు కంటున్నారు. అవి సాధ్యం కాదండి. ఆయన అంటున్నారు కదా అండి, కళ్ళు మూసుకొని తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, కొంచెం ఓపిక బట్టి చూడండి, నెక్స్ట్ వచ్చేది 3 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనదే పరిపాలన, 3 ఏళ్ళు ఓపిక పడితే మీకు ముందు మంచి పరిపాలన అందిస్తాను అని అంటున్నారు కదా. ఆయన 3 ఏళ్ళు కాదండి, 5 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇస్తే ఏమి చేశారు? కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే నెల కూడా వద్దులే, 100 రోజులు తిరకతలికే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఏదైతే రివ్యూ మీటింగ్లు మా కూటమి ప్రభుత్వం తరఫున నిర్వహిస్తే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు, హర్షం వ్యక్తం చేశారు. అంతకన్నా ఇంకేం కావాలండి? ప్రజలందరూ కూడా మేము మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలన ఎన్నుకున్నాము, మా అందరికీ మేలు జరుగుతుంది. ఏదో కొద్దిమందిని అడ్డుపెట్టుకొని, వారికి సంబంధించిన వ్యక్తులు అడ్డుపెట్టుకొని ఆయన లేనిపోని ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ప్రశంసిస్తున్నారండి కూటమి ప్రభుత్వాన్ని. అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి ఎగతాళి చేశారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, ఆయన చెప్పినట్లే అనుకుందాం. గతంలో ఆయన 2 చోట్ల నిలబెడితే ఓడిపోయారు అన్నారు. అది ఎలా ఓడిపోయినారు, ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోయినారు, ప్రజలందరి మనుషులు అయితే ఆయన గెలిచినారు, రాజకీయాల్లో ఓడిపోయినారు అనుకుందాం. మొన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు, ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, వాళ్ళ దౌర్జన్యాలను అరికట్టాడు. అదేవిధంగా 151 సీట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 సీట్లుగా తెచ్చారు. ఆ 11 సీట్లు కూడా రావు. ఎందుకంటే మా రాజంపేట పార్లమెంటు ఎంపీ క్యాండిడేట్ మొదట్లో ఎవరైతే సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారికి కేటాయించినారో ఆయన కొనసాగింటే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో పోలూరు, తమ్మలపల్లి, రాజంపేట అసెంబ్లీలో కూటమికే వచ్చిండు, రాజంపేట పార్లమెంటు కూడా కూటమికే వచ్చిండు. ఇవన్నీ ఆయన మర్చిపోయి ఏదేదో వాగుతున్నాడు. ఇంకోటి చెప్తున్నానండి, మా పవన్ కళ్యాణ్ గారు కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు కదా. ఈరోజు అసెంబ్లీలో భారతదేశంలోనే ప్రపంచమే గుర్తిస్తుంది ఆయన మాట్లాడే మాటలు అయితేనేమి, ఆయన వాక్యాలను కూడా అందరూ హర్షిస్తున్నారు. అదేవిధంగా మా నాయకుడు అనడం కాదు, జగన్మోహన్ రెడ్డి కత్తిపోటుకి ఎక్కువ, గొడ్డల పోటుకి తక్కువ, ఆంధ్రాలో ఉండేది తక్కువ, బెంగళూరు పాలసీలో ఎక్కువ. పవన్ అంటేనే అభివృద్ధి, జగన్ అంటేనే విధ్వంసం. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ప్రజలందరికీ తెలుసుకున్నారు. వారు ఏదేదో పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఎవరు దాన్ని పరిగణలోకి తీసుకోరండి.